ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 70,000 కోట్లు ఆయన లోక్సత్తా ఆయనతో కలిసి ఒక వర్గానికే జరుగుతుంది, ఆ పార్టీ నాయకులుగా జరుగుతుంది. ఆ నమ్మకం నిలబెట్టుకున్నారా, చేయగలిగారా? పర్వాలేదు, ఆయన సాయశక్తిలో చేస్తున్నారు. మరి ఏమీ లేని దాని మీద అయినా డెవలప్ చేసుకుని వస్తున్నారు. ఎంతో కొంత సంక్షేమ పథకాలు అవని, కొన్ని ఎడ్యుకేషన్ కావని పర్వాలేదు. చాలామంది ఏం చేయట్లేదు అంటున్నారు. మరి అది వాళ్ళని అడగండి. వాళ్ళు మేము ఏం చేయట్లేదు, మేము అంత కష్టపడి గెలిపించినా అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. మరి అది వాళ్ళని అడగండి. మరి ఏమంటే ఇప్పుడు నన్ను అడిగారు, నా అభిప్రాయం కదా అడిగింది మీరు. నా అభిప్రాయం నేను చెప్పాను. అది అభిప్రాయం వరకు బాగానే చేశారు. గుడివాడేనా మీది? గుడివాడ ఏమన్నా డెవలప్ అయిందా ఈ 4 సంవత్సరాలు? గుడివాడ అంటే ఆయన ఎమ్మెల్యేగా పెద్దగా ఏం పట్టించుకుంటున్నట్టుగా లేదు. పట్టించుకుంటూ లేదు. సంక్షేమ పథకాలను కొన్ని అన్ని ఇళ్ళు అనగా G3+ ఇళ్ళు అన్నీ జరుగుతున్నాయి కదా. కొన్ని రోడ్లు, సిమెంట్లు కొన్ని జరుగుతున్నాయి. మరి అభివృద్ధి మరి ఇక్కడ ఎలా ఉండిపోతుంది? గుడివాడలో పరిస్థితి ఎలా ఉండిపోతుంది? 2019లో గట్టిగా ఉంటుందా, లేకపోతే నానిగారు నెక్కుతారా? మళ్ళీ చూడాలి ఎలా ఉంటుందంటే రూపాయి మహత్యమే. రూపాయి ఎవరు ఇస్తే వాళ్ళు రూపాయికి అలవాటు పడిపోయారు. ఆ టయానికి అప్పటికి ఎవరో రూపాయి ఎక్కువ పంచితే అది జరుగుతుంది. అందుబాటులో ఉంటారా నానిగారు? మరి ఎమ్మెల్యే అందుబాటులో అంటే మామూలుగా తిరుగుతూనే ఉంటారు కొన్ని కార్యక్రమాలు వాటిలో. వాళ్ళ కార్యక్రమాల వరకు అంతే. అంటే ఇప్పుడు అమరావతి ఎప్పుడైనా చూసారా? మేము వెళ్ళలేదండి. విన్నారా పని ఏమైనా జరుగుతుంది? ఏం జరుగుతుంది? పేపర్లోను, టీవీలో చూస్తున్నాడు. జరుగుతున్నాయి అంటున్నారా నిజంగా అక్కడ? అసలు మీరు వెళ్ళి చూసారు అక్కడ? ఫస్ట్ మీరు చూడండి, మీరు చూసి పబ్లిక్ని మాట్లాడండి. కొన్ని జరుగుతున్నాయి. మన సెక్రటరీ ఒకరోజు జరగదు కదా. ఇప్పుడు మీరు మామూలుగా సామాన్య మానవుడిగా మీరు ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటే మొత్తం ఒకే రోజులో వచ్చేస్తుందా? దానికి ఒక టైము, 4 నెలలు 5 నెలలు పట్టాలి కదా ఇల్లు. మరి మేబీ జరుగుతుంది. పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం కదా. ఇది ఉన్నదే ఎప్పుడు వాడినీడు ఈనాడు దుమ్మెత్తి పోసుకుంటాం అంతే కదా. టైం పట్టుద్ది. అసలు అంటూ చెయ్యాలి అన్న ఆలోచన, చేద్దామన్న ఆలోచన, మరి రూపాయి కూడా చూసుకోవాలి కదా. ఫండ్స్ అవన్నీ చూసుకోవాలి కదా. అది 4 ఏళ్ళ మోడీతో కలిసి ఉన్నాడు, అప్పుడు ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసి ఏం చేస్తారంటున్నారు? ఏం చేస్తారంటే ఇప్పుడు కలిసి ఉండి ఆడేం చేశాడు? ఆయన ఏమి ఇవ్వలేదుగా, ఆయన ఏం చేయలేదు కదా. కలిసి ఉండి మోడీ కూడా ఏమి సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన అన్నయ్య ఆయన నిలబెట్టుకుంటలేదు కదా. ఆయన సపోర్ట్ కూడా ఉంటే, పైన కేంద్రం సపోర్ట్ కూడా ఉంటే యువతలు మనకే ఇప్పుడు మన 2-3 కలిస్తేనే కదా ఒక పని చేయగలిగేది. ఆయనకు అలవట్లేదు కదా దేనికి, ప్రతిదానికి. మరి అన్నయ్య కూడా ఆయన చేయట్లేదు కదా. ఇప్పుడు సామాన్య మానవుడు అంటే ఏదన్నా తప్పుకున్నాడు, ఆయన ప్రధానమంత్రి హోదాలో అన్న మనిషి మరి కొన్ని నిలబెట్టుకోవాలి కదా. అంటే 4 ఏళ్ళు మీరుండి ఏం సాధించలేకపోయారు, అది మీ వైఫల్యం అని చంద్రబాబుని అంటున్నారు. మరి అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్షం అన్నది, అధికార పక్షం 2 ఉంటాయి కదా. పాజిటివ్, నెగిటివ్ అన్నది ప్రతి చాట ఉంటుంది. ప్రతి ఒక్కడు 99%తో ఎవడో గెలవడం. ఒక 50 ఓట్లు 49 ఓట్లు వస్తాయి. 50 వచ్చినోడే గెలుస్తాడు కదా. 49 వచ్చినా వాడిని తీసేయటానికి ఏమీ లేదు కదా. ఒక్కోటే కదా డిఫరెన్స్. గెలుపు ఓటంలో అలాగే ఉండదు. అది కదా, అది కాదు సహజమే ఎప్పుడు ఉన్నది. అది 2014లో కూడా అన్నయ్య అయ్యి అలాగే ఉన్నాయి. ఎప్పుడు అట్లాగే 2019 కాదు, 2024 అయినా 100కి 90%, 99% పాజిటివ్ లైన్లో వన్ సైడ్గా వచ్చినవి ఉంటాయి. ఎక్కడన్నా 50-50గా ఉంటుంది కదా. అందులో ఇక అది ఆలోచించుకుని ఎవరికాళ్ళకి మంచి చెడు చూసుకుని చేసుకుంటాం. జగన్ గారి మీద అభిప్రాయం, పాదయాత్ర చేస్తున్నారు. 2013లో చంద్రబాబు గారు పాదయాత్ర చేసి అధికారంలో వచ్చినట్టు 2018లో పాదయాత్ర స్టార్ట్ చేసి 2019లోకి నేను అధికారంలోకి వస్తా అంటున్నారు. మరి నమ్మకం ఉన్నది వస్తాడని, ఏమన్నా అవకాశం ఉన్నదా వస్తాడని? ఆయన నమ్మకంతో ఆయన చెప్తున్నాడు, తిరుగుతున్నాడు కదా. ఆయన హామీలు ఆయన ఇస్తున్నారు. మరి నా ప్రజలు నమ్మారనుకోండి, వస్తారు అధికారంలోకి. అంటే రాజశేఖర రెడ్డి గారు నేను చేస్తానంటున్నారు కదా. మరి అందరూ చేస్తానంటారు. మోడీను చేస్తా అన్నాడు, చేశాడా? ఇప్పుడు మోడీకి మరి ఒకప్పుడు డి అంటే డి అన్నట్టుగా ఎవరో లేదు పాజిటివ్ లైన్లో. మీ ఒపీనియనే చెప్పండి, మాదే కాదు అసలు. మీ ఒపీనియన్ చెప్పండి. మోడీకి ఇప్పుడు మరి అన్ని రాష్ట్రాలు పోయినాయి. రీసెంట్గా మొన్న పోయింది 5 రాష్ట్రాల్లో 3 పోయినాయి. ఇంకోటి కూడా అసలు 4-5 రాలేదు కదా. మరి అది మార్పు రాబట్టే కదా. అంటే జగన్కి వచ్చే ఛాన్స్ లేదైతే.
ఛాన్స్ లేదంటే వద్దాం, టైం ఉంది, ఇంకా 4 నెలలు ఉంది టైము. ఈ లోపు ఏదైనా ఇది అవుతుంది, ఏదైనా మారచ్చు. మరి పవన్ కళ్యాణ్ వచ్చారు కదా మధ్యలో, మరి అంత కొత్త పాలిటిక్స్ తీసుకొస్తాను ఆయన ఏం చేస్తాడో చూద్దాం. వాళ్ళ అన్నగారు వచ్చారు, ఏం చేశారు, తీసుకెళ్ళి కలిపేశారు, నిలబెట్టి 70 లక్షల ఓట్లు సామాన్యమైంది కాదు. 70 లక్షలు తీసుకున్నారంటే అటు అందరినీ మరి బొమ్మ చేసేసి కలిపేసినట్టు అయింది కదా. ఇప్పుడు ఈయన ఏం చేస్తామంటున్నారు, ముందు అసలు స్టాండర్డ్ ఉండలేదుగా. నిన్న మాట ఇవాళ ఉంటలే, ఇవాళ ఉన్నది రేపు ఉంటలే, అలా ఉండలేదు కదా. అంటే నేను ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటాను, ప్రజలతోనే ఉంటా అంటున్నారు కదా. మరి అన్నయ్య ఏం చేశాడు, అన్నయ్య ఏం చేశాడు, ఇప్పుడు ఈ మధ్య అన్న వాటికి ఏం చేశాడు, ఇప్పుడు విత్డ్రా చేసుకోండి, కలిసి వెళ్దాము ప్రత్యేకవాదాకి ఇంకో దానికేనని చెప్పాడు. ఏం కలిపాడు, మిగతా రాష్ట్రాలు మొత్తం తిరుగుతున్నాడు. రీసెంట్గా ఈ మధ్యే కదా అది. ఇప్పుడు రాజకీయం మొదలైందే అక్కడి నుంచే కదా. మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటున్నారే, 2014 నుంచి కాదు, రాజకీయం మొదలైందే ఇక్కడి నుంచి మొదలైంది. ఏది ఎప్పుడైతే విత్డ్రా చేసుకున్నాడో చంద్రబాబు, అక్కడి నుంచే మొదలైంది. ఆ సబ్జెక్ట్ మీదే కదా 70,000 కోట్లు ఆయన లోక్సత్తా ఆయనతో కలిసి 70,000 కోట్లు చూద్దామని అయ్యేం చేసి ఇది చేసి నిర్ణయం చేసుకున్నారు. ఏం చేశాడు, మళ్ళీ ఊసేత్తల. మరి తర్వాత అలాగే సబ్జెక్టులో కూడా మరి ప్రతి సబ్జెక్ట్ ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది కదా. ఆయన నిర్ణయం అసలు తీసుకున్నది ఇవాళ ఉన్నది రేపు ఉండలేదు. అంటే ప్రభుత్వంలో ఉన్న 3 సంవత్సరాలు నేను క్వశ్చన్స్ రైజ్ చేశాను. ఉద్దానం కిడ్నీ సమస్య కానీ కొన్ని రాజధాని భూమి తీసుకొచ్చారో వెళ్ళారో చూశారు. వీళ్ళు కూడా చేయగలిగినవి చేశారు, చేయలేని కొన్ని మరి మానవకి శక్తికి అతీతంగా కొన్ని తీసుకున్నారు కదా. కొన్ని వాటర్ అన్ని సొల్యూషన్ అన్ని ఆ ప్రొఫెసర్లను సైంటిస్టులకు వాళ్ళకి అభిప్రాయాలు తీసుకుని మరి కొన్ని జరుగుతున్నాయి. పూర్తిగా అంటే ఎక్కడ ఇదవుతాయి, మరి ప్రతి సాట ఉన్నాయి సమస్యలు తెలియపరచడం వరకు ఓకే. తర్వాత నిలబడతలేదు కదా ఆయన, దేనికి అసలు స్టాండర్డ్గా ఉండలేదు కదా. సమస్య అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నారు కానీ దానికి సొల్యూషన్ లేదు. ఇప్పుడు అదే మొన్న హోదాగా అన్నాడు, మరి అసెంబ్లీ పార్లమెంట్లో ఇచ్చేద్దామన్నారు అందరినీ, మొత్తం అన్ని దేశాలు ఉత్తరాఖండ్ సో అన్ని రాష్ట్రాలు తిరుగుతాను కలవకడ కొట్టుకొస్తా అన్నాడు. ఏం చేశాడు చూసారు, మీరు చూసారా, తిరిగాడా, బయటకు వచ్చి అన్నాడు మాట. ఏది చెయ్యాలి అని అన్న ఇది ఒక అడుగన్న పడాలి కదా. చాలా మంది నాకు సపోర్ట్ ఉన్నారు కాకపోతే సైలెంట్ ఓటింగ్ ఉన్నది అంటున్నాడు. మరి సరే, అది మీరు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. ఆ రోజున బ్యాలెట్లో నుంచే వస్తుంది, సైలెంట్ ఓటింగ్గా ఇంకో ఓటింగ్గా ఏదన్నా వస్తే వస్తారా చూద్దాంగా, వెయిట్ అండ్ సీ. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో చంద్రబాబు వెళ్ళారని కేసీఆర్ కూడా ఆంధ్ర పాలిటిక్స్లోకి వస్తా అంటున్నారు. దాని మీద రావచ్చు, తప్పే ఉంది, రావచ్చు, ఎక్కడికైనా రావచ్చు, తిరగచ్చు. ఆయన బలం ఆయనకి ఏమాత్రం ఉందో అది ఆయనకి తెలుస్తుంది కదా. అంటే అక్కడ వైఎస్ఆర్సీపీ జనసేన కేసీఆర్కి సపోర్ట్ చేశారంటున్నారు, ఇక్కడ కూడా ఎవరికైనా సపోర్ట్ చేసే అవకాశం ఉన్నదా? అంటే అన్నాడు కదా మొన్న ఈ మధ్య పేపర్లో అన్నాడు కదా, ఇది ముస్లిమ్స్ ఎంఐఎం ఆయన మేము కలిసి అని అంటున్నాడు కదా. ఏం చేస్తారో చూద్దాం. అది వాళ్ళకి ఇవాళ మీరు ఇంటర్వ్యూ చేసినందువలన నేను చెప్పినందువలన జరిగే ఏం కాదు, చూస్తూ ఉంటాం. అది మొత్తాన్ని తిరుగుతున్నారు కదా, వస్తానంటున్నాడు, రమ్మనండి, వస్తే బాగా మంచిదే కదా. వచ్చి మరి ఏం తిరుగుతాడో, ఎంతవరకు లైన్ చేస్తారన్నది చూడాలి. 2019 ఎవరు వస్తారనుకుంటున్నారు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరంటే అందరి మంచి చెడు కష్ట సుఖాలు ఆలోచించుకుని కరెక్ట్గా చేస్తాను అన్న మాటలో 100కి కనీసం 70-80 అన్న పాజిటివ్ లైన్లుగా చేసుకొచ్చి లైన్ చేసుకొచ్చే వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అది ఎవరన్నది ఎవరి కాళ్ళకే ఆలోచించుకోవాలి ఆ టైంకి. బాగానే ఉంది. కానీ అభివృద్ధి ఏమైనా జరిగిందా? మరి అభివృద్ధి జరిగేది ఒక వర్గానికి జరుగుతుంది, మిగతా వర్గాలకు జరగట్లా. ఒక వర్గం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే జరుగుతుంది, మిగిలిన చేయట్లేదు, పనులు చేయట్లే. మరి అందరు సీఎం గారు అంటారు అందరికీ చేస్తున్నాం అంటున్నారు కదా. మరి ఇది ఎక్కడ లేదా వాళ్ళ వరకే. మరి మన అన్నాడుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని పార్టీ వాళ్ళకి సమానం అంటున్నారు కానీ ఎక్కడ జరుగుతుంది? ఒక వర్గానికే జరుగుతుంది, ఆ పార్టీ నాయకులకే జరుగుతుంది. మరి జగన్ మీద అభిప్రాయం ఏంటి, నెక్స్ట్ టైం వస్తాడా? మరి ఏం మరి కాదు, మనమేం చెబుతాం, ప్రజానేకం మనమేం చెప్పలే కదా. మనం ఒక్కళ్ళతో ఉంటే కుదరదు కదండి. మీరు చెప్పండి మా అభిప్రాయం ఉంది. ఎట్లా చెబుతాం, ప్రజానేకం అందరు పాదయాత్ర చేస్తున్నాడు కదా, అందరు జనాలు అది చేసినా చేయకపోయినా అది ఆవేశం, అది మనం చేయగలిగేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ వస్తాడా? మరి నెక్స్ట్ అవన్నీ మనకి వస్తారా చేస్తారా అనేది మనకు తెలియదు. ఇది ప్రజానేకం పార్టీ అయినా సరే మనం ఒక్కడం 100,000 మంది మనం ఒక్కడం అనుకుంటే మన ఒపీనియన్ మాత్రం జరిగేది.
నా ఉద్దేశం అయితే అది ఒక వర్గానికే జరుగుతుంది, ఆ పార్టీకే జరుగుతుంది, మిగతా వాళ్ళకి జరగట్లా. అది మాత్రం వాస్తవం. అది జరిగేది మనకు మిగతా ఎవరు గెలిచేదనే చెప్పలేం. అది